మాట్లాడుతున్నట్టు యూదా గారు అతన్ని తప్పించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, యూదా గారిలోంచి దేవుడు పనిచేసినట్లు, యూదా గారికి మంచి సలహా ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అతను ప్రాణహాని చేయకుండా యోసేపును దేవుడు కాపాడినట్లు మనం అక్కడ చూస్తున్నాం. గుంటలో 10 మంది కలిసి ఒకరినొకరు, ఒకరి తర్వాత ఒకరికి కోపం, ఒకరి తర్వాత ఒకరికి మూర్ఖత్వం, ఒకరి తర్వాత ఒకరికి కలల గురించి, దర్శనాల గురించి పగ, ద్వేషము, అసూయ నిండుకుని ఉన్నది వాళ్ళకి. అయితే ఎట్లయినా 10 మంది ఏకమైనప్పుడు ఒక్కడు ఏం గెలవలేడు కాబట్టి ఆ 10 మందిలో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ 10 మంది అతని మాట వినేటట్లు దేవుడు చేసి అతనికి ఒక ఆలోచన వచ్చేటట్లు చేసి ఆ ఆలోచన ప్రకారం యోసేపుని ప్రాణహాని నుండి, ఆ ప్రాణగండం నుండి తప్పించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆలోచన ఇచ్చేది కూడా దేవుడే. అలాగా ఒక వ్యక్తి చనిపోకూడదు అని దేవుని ప్రణాళికలు ఉంటే ఎవరైనా వచ్చి కాపాడతారు. ఈ లోకంలో ఉన్న ఏ దుష్టశక్తులు మనల్ని ఏమీ చేయలేవు అంటానికి సాదృశ్యం యోసేపు గారి జీవితమే మనకి ముఖ్య మూలపాఠంగా మనకు కనిపిస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. యోసేపు గారి యొక్క ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని మరొకసారి యోసేపు గారి జీవితంలో మనం చూస్తున్నాం. అలాగనే మనకు కూడా ఎన్నో ప్రమాదాలు తప్పిస్తూ ఉంటాడు. నేనైతే ఒకసారి నాగబాబు చేతిలోంచి 2-3 సార్లు అయితే ఈతకు పోయినప్పుడు చావు బతుకుల చేతిలోంచి, ఒకసారి కరెంటు చేతిలోంచి నేను తప్పించుకొని పడ్డట్లు నా జీవితంలో ప్రభు నన్ను కాపాడి మరణం నుండి నన్ను కాపాడాడు. ఆ రోజు చనిపోయి ఉంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు, ఇలా మీతో వాక్యం పంచుకునేవాడిని కాదు. ఒకసారి లారీ యాక్సిడెంట్లో నుంచి తప్పించాడు. అలాగా అనేక సందర్భాల్లో నుంచి మరణాన్ని తప్పించి మనం సజీవుల లెక్కల్లో ఉండాలని దేవుని యొక్క సంకల్పమైంది. మరణము ఆయన వశంలో ఉన్నది కాబట్టి మనల్ని మరణదూత ముట్టుకోకుండా కాపాడగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత నిర్గమాకాండం 1వ అధ్యాయం ఒకసారి చూస్తే 16వ వచనం, నిర్గమాకాండము 1వ అధ్యాయం అక్కడ మనందరికీ తెలిసిన వచనమే ఉంటుంది. మోషే గారి జీవితంలో కూడా మరణాన్ని ఎలా తప్పించాడో మనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 16-17 వచనాలు. 16 నుంచి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఆమేన్. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క మంత్రసానులకి మంచి మనస్సు, కరుణా జాలి కలిగిన మనస్సు దేవుడు పెట్టాడు కాబట్టి, వారు దేవుడికి భయపడ్డాడు కాబట్టి ఆ రోజున మోషే మరణము తప్పించబడ్డాడు. వారి చేతిలో మరణించకుండా మోషేని రక్షించినట్లు మంత్రస్వానులకు మంచి మనసును పెట్టి దేవుడు కాపాడినట్లు, మోషే చనిపోకుండా మోషే యొక్క మరణము దేవుని యొక్క వశంలో ఉన్నది కాబట్టి మోషే యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడినట్లు మనకి క్లియర్గా వచనాల్లో అర్థమవుతుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు మరణాన్ని తప్పించగలిగిన శక్తిమంతుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయ్యే కుమారుని కని వాడు సుందరుడే ఎండు చూసి 3 నెలలు వాడిని దాచెను. చూడండి, ఇక్కడ మోషే గారిని దాచిపెట్టింది మళ్ళీ సైనికులు కనపడకుండా. అక్కడ కూడా యెహోవా అతన్ని దాచినప్పుడు అతను కేకలు వేయకుండా, అతడు ఏడవకుండా, అతని సౌండ్ బయటికి కనబడకుండా, అతని సౌండ్ బయటికి వినబడకుండా, అతను చేస్తున్న అల్లరి బయటికి కనబడకుండా దాచి ఈ 3 నెలలు దాచింది, ఎవరికి కనబడకుండా. అప్పుడు కూడా దేవుడు అతన్ని కాపాడినట్లు, అతడి ప్రాణాన్ని సంరక్షించినట్లు మనం చూస్తున్నాం. మన చుట్టూ కూడా మరణపు దూతలు వచ్చి మనల్ని చంపాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మనల్ని కాపాడాలని దేవుడు కృతనిశ్చయుడై ఉంటాడు. అప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరైనా బంధకాల్లో ఉన్నా, ఎవరైనా చెరసాల్లో ఉన్నా, ఎవరైనా శోధనలో ఉన్నా మనం ఏం చేయాలయ్యా అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వారి యొక్క మరణాన్ని తప్పించేటట్లు, మన ప్రార్థన ద్వారా వారి యొక్క మరణాన్ని తొలగిస్తాడు దేవుడు. మనం మౌనంగా ఉన్నాం అనుకో, ఆ వచ్చే దూత, ఆ వచ్చే రోగం, ఆ వచ్చే సమస్య మీదకి వచ్చి ఆ యొక్క వ్యక్తిని తీసుకోపోవటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే బాగుండు, ఆ వ్యక్తి కోసం విజ్ఞాపన చేస్తే బాగుండు, వారి విజ్ఞాపన ఆధారం చేసుకొని ఈ వ్యక్తిని నేను కాపాడతాననేది
దేవుని యొక్క మనస్సు. నిత్యం మనల్ని కాపాడాలని, నిత్యం మనల్ని బ్రతికించాలని, నిత్యం మనల్ని కనికరించాలని, నిత్యం మనకి కృప చూపించాలనేది దేవుడి మనస్సు. ఆయన మంచితనాన్ని, ఆయన సాత్వికత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మౌనంగా ఉండి ఆ రోగం తగ్గదా అన్నట్టుగా మనం ఉంటే ఇంకా అసలుకే మరణదూత మీదకి వచ్చి మీదబడి మనిషిని ఎత్తుకొని పోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం మనం గుర్తుపెట్టుకోవాలి. మరణము తప్పించుట యెహోవా యొక్క వశము. కాబట్టి ఈ మర్మం మనం తెలుసుకున్నప్పుడు ఆ మరణదూతను ఎలా బంధించవచ్చు అంటే ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, ఉపవాసాల ద్వారా. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర కనికరము, కృప పొందుకుంటామో, మన ఇంటి పిల్లల మీదకి వచ్చిన రోగాలు కానీ, మన ఇంట్లో ఉన్న పెద్దోళ్ళ మీదకి వచ్చిన, మన ఊరిలో ఉన్న వాళ్ళకి వచ్చిన ఏ సమస్యనైనా సరే మనం ప్రార్థన చేసి వారు విడుదల పొందేటట్లు మనం ప్రార్థన చేసి వారి కోసం విజ్ఞాపనలు చేస్తే దేవుడు తన శక్తిని పంపించి వారికి కృప చూపించి వారికి ఆయుష్ని ఇస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు. వారు ఇంకా అధిక సంవత్సరాలు బ్రతకడానికి కృప చూపిస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇలాగ మనం బైబిల్లో చూస్తే మోషేను చిన్నతనంలో కాపాడినట్లు, అలాగే మోషే మరొక ఐగుప్తీయుని చంపినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ మోషేని చంపడానికి తిరుగుతున్నప్పుడు కూడా మిద్యాను ప్రాంతం వైపు పారిపోయినప్పుడు మోషే ప్రాణాన్ని దేవుడు కాపాడినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూస్తే, 11వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన 3 నుంచి 8 వచ్చిన చూడండి. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండను. ఇతని పేరు ఏం పేరయ్యా అంటే యోవాష్ అనేటటువంటి రాజు. ఎక్కడ చూడండి 1 నుంచి 4వ వచనం. 7వ సంవత్సరం ముందు యెహోయాదా కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుణ్ణి కనుపరిచి ఇలాగా ఆజ్ఞాపించను. మీరు చేయవలసిన ఏమనగా విశ్రాంతి దినము లోపల ప్రవేశించు మీరు 3 భాగములై, ఒక భాగము రాజమందిరమునకు కావలికాయు వారై ఉండవలను, ఒక భాగము షూరు గుమ్మము దగ్గర ఉన్న కాపు చేయవలను, ఒక భాగము కాపు కాయు వారు వెనుకటి గుమ్మమునద్ద ఉండవలను. ఈ ప్రకారం మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకుని ఉండవలను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరి మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయవారై ఉండవలను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వానిని చంపవలను. రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా మీరు అతని యొద్ద ఉండవలను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములుగా. ఇలాగా ఈ యెహోయాదా అనేటటువంటి వాడు ఈ యోవాషు అనేటటువంటి రాజును ఈ అతల్య అనేటటువంటి దుష్టురాలి చేతిలో నుంచి కాపాడినట్లు, ఆమె అనేక మంది రాజకుమారులను చంపినట్లు మనం బైబిల్లో చూస్తాం. చూడండి అక్కడ 11వ అధ్యాయం 1 నుంచి అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ, అహజ్యాకు పుట్టిన రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరైన యెహోషేల అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించెను. గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోవాషుని ఇక్కడ ఉన్న యెహోయాదా, ఆ తర్వాత దాది అయిన యెహోషేబా, వీళ్ళిద్దరూ కలిసి కాపాడినట్లు, 6 సంవత్సరాల మందిరంలో యోవాషుని కాపాడినట్లు, ఈ యొక్క అహజ్యా యొక్క రాజకుమారులు చాలామంది ఉంటే వాళ్ళందరినీ చంపేపిస్తే వాళ్ళల్లో చిన్నవాడైనటువంటి యోవాషుని ఈ యెహోయాదా కాపాడినట్లు, 6 సంవత్సరాలు కాపాడిన తర్వాత, 6 సంవత్సరాల తర్వాత మాటలు వచ్చిన తర్వాత, 6 సంవత్సరాల తర్వాత అవగాహన వచ్చిన తర్వాత అతన్ని ప్రతిష్ఠించి రాజుగా చేసి ఆయన చుట్టూ అనేక మంది సైన్యాన్ని కాపలా పెట్టి అతన్ని బ్రతికించినట్లు, అతని దగ్గరికి ఎలాంటి అతల్య సైన్యం రాకుండా అతన్ని సంరక్షించినట్లు, 6 సంవత్సరాల తర్వాత ఆ యొక్క యోవాషు రాజుకి ఈ యెహోయాదా అనేటటువంటి యాజకుడు పట్టాభిషేకం చేసి అతల్యాన్ని చంపించినట్లు, అతల్య దుష్ట పరిపాలన నాశనం చేసినట్లు మనం అదే అధ్యాయంలో చదువుకోవచ్చు.
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ యోవాషు ప్రాణాన్ని దేవుడు కాపాడినట్లు నీ మరణము తప్పించుట ప్రభువుకు యెహోవా వశము అన్నట్లు యోవాషును కాపాడాడు. యోవాషు గొప్ప పరిపాలన చేశాడు. యోవాషు అనే రాజు ఆ యూదా దేశంలోని అత్యంత దావీదు తర్వాత శక్తివంతమైనటువంటి గొప్ప నీతి కలిగిన రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. అంత భయభక్తులతో, అంత నీతి న్యాయాలతో ఆ తరాన్ని యోవాషు పరిపాలన చేసినట్లు ఈ యెహోయాదా యాజకుడి సమక్షంలో, పాస్టర్ గారి సమక్షంలో అతడు పెంచబడ్డాడు. కాబట్టి అతడు గొప్ప ఆత్మీయ శిఖరముగా, ఆ తరములోనే గొప్ప చక్రవర్తిగా యోవాషుని మనం యూదా దేశపు చక్రవర్తుల్లో ఒక గొప్ప చక్రవర్తిగా మనం చూడొచ్చు. ఆయన చరిత్రను చదివితే గొప్ప గొప్ప కార్యాలు, యాజకులకి అనేక రకాలైనటువంటి మంచి శ్రేష్టమైన జీతాలు ఇచ్చినట్లు, విగ్రహారాధన ఆ దేశంలో లేకుండా తుడిచివేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. గొప్ప శ్రేష్టమైన సంస్కరణలు యోవాషు రాజు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే అతని మరణము దేవుడు ఎందుకు తప్పించాడంటే అతని ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప శాసనాలు, ఉన్నతమైనటువంటి దైవ కార్యాలు అతని ద్వారా చేయించాలనే ఉద్దేశం దేవుడికి ఉన్నది. కాబట్టి యోవాషు మరణాన్ని చిన్నతనంలోనే తప్పించి అతని ప్రాణాన్ని కాపాడి అతనికి ఒక దాదిని, అతనికి ఒక యాజకుడిని దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ మనం బైబిల్లో చూస్తే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 14. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జేరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనపడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, మొర్దెకైని హామాను చంపాలని అనుకున్నప్పుడు దేవుడు కాపాడుతున్నట్లు మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ద్వారపాలకులైన బిగ్ధాను, తేరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. చూడండి, అక్కడ రేపటికల్లా మొర్దెకైని చంపేయాలనుకుంటున్నాడు హామాను. రేపు మధ్యాహ్నం కల్లా మొర్దెకై మీద ఒక కుట్ర చేయబోతున్నాడు హామాను. అయ్యా, ఈడు యూదులకు నాయకుడు, ఈడు వల్లే చాలామంది మన సంస్థానంలో గొడవలు సృష్టిస్తున్నాడు, ఈయనొక్కడిని చంపేపిస్తే ఇంకా మనకి వాళ్ళతో పని ఉండదని ఒక చిన్న మాట చెబితే రాజుగారు అతను ఉరిదీయిస్తాడు. అతని కోసము ఒక ఉరి కొయ్య సిద్ధపరిచినట్లు కూడా మనం చూస్తాం. ఎందుకంటే రాజుగారు అంత క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళ ఆఫీసర్ల మాటలే వింటారు, కానీ మన బయట వాళ్ళ మాటలు ఎవరు వినరు. కాబట్టి రాజుగారు ఎక్కువ ఎవరితో క్లోజ్గా ఉంటాడంటే ప్రధానమంత్రితో క్లోజ్గా ఉంటాడు. ఈ అగాగీయుడైన హామాను బాగా చాలా క్లోజ్గా అహష్వేరోషు రాజుగారికి ఉన్నాడు. అయితే వాళ్ళొక కుట్ర, వాళ్ళొక పన్నాగం చెప్పారు హామానికి. ఇదిగో, రేపటి విందునకు నువ్వు పోయేళ్ళకల్లా మేము అతన్ని ఎట్లా చంపేస్తాం, లేకపోతే నువ్వు రాజుగారికి చెప్పినా చంపేయచ్చు అనేటటువంటి ఆలోచన అతనికి చెప్పినప్పుడు ఆ ఆలోచన చాలా యుక్తంగా ఉన్నట్లు మనకి హామాను ఆ వచనాల్లో మనకు చెప్పుచున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు హామాను కుట్రను పరలోకం నుండి చూశాడు. చూడండి, కుట్రలను కూడా చూస్తున్నాడు దేవుడు. ఆ రాత్రే నిద్ర పట్టకుండా అహష్వేరోషు రాజుకి రాజ్య సమాచార గ్రంథపు చట్టాన్ని తీసుకుని బయటికి రమ్మని అక్కడున్న సైనికులకి ఆజ్ఞాపించినప్పుడు రాజు దాన్ని చదివినప్పుడు అక్కడున్నటువంటి బిగ్తాను, తేరేషు అనేటటువంటి 2 నపుంసకులు రాజుగారిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మొర్దెకై ఆ విషయాన్ని షూషాను కోటకి ఆ విషయాన్ని తెలియజేసి రాజుగారి ప్రాణాన్ని కాపాడినట్లు రాజుగారు ఆ రాత్రి తెలుసుకొని అతనికి ఏదైనా బహుమానం ఇవ్వాలని తీర్మానం చేసినట్లు ఆ బహుమానానికి ఎలా ఇవ్వాలో నన్ను హామానునే
ఆలోచన అడిగినట్లు మనం అదే అధ్యాయం 6వ అధ్యాయంలో క్లియర్గా మనం చూస్తాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును. దేవుడు చూడండి, రాత్రికాలమందు నీ యొక్క అహర్శ్వరోషికి నిద్ర పట్టకుండా చేశాడు. మనం అనుకుంటాం దేవుడు చాలా బిజీగా ఉంటాడు, దేవుడు మన పరిస్థితుల్ని, దేవుడు మనకున్న కష్టాలు బాధల్లో పట్టించుకోడు, ఆయన చాలా గొప్పోడు, ఆయన ఎక్కడో ఉంటాడు, మనకు ప్రాణహాని ఉన్నా, మనకు అప్పుల బాధలున్నా, మనకి ఇరుకు ఇబ్బందులున్నా, మనకు రోగాలున్నా, మనకు సమస్యలున్నా ఏమీ పట్టించుకోడు. ఇక్కడ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. హామానుకి కుట్ర జరిగిందన్న సంగతి తెలవదు. హామాను ప్రార్థన చేయలేదు, దేవుడికి ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేసేటటువంటి అవకాశం కూడా అతనికి లేదు. ఇది అంతా హామాను ఇంటిలో జేరేషు అనేటటువంటి అతని భార్య చెప్పినటువంటి కుతంత్రం. కానీ ఈ విషయం యూదులకు తెలవదు, ఈ విషయం ఎస్తేరుకి తెలవదు, ఈ విషయం మొర్దుకైకి తెలవదు. ఎవ్వరికి తెలియకుండా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర మొత్తాన్ని చూస్తుంది పరలోకంలో ఉన్న దేవుడు. మన పక్కనే ఉంటాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు పరలోకంలోనే ఉన్నాడు, ఆయన మనకు కొన్ని కోటాను కోట్ల దూరంలో ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన మన పక్కనే, మన దాయాదుల పక్కనే, మనకి కీడు చేసేవారి పక్కనే, మనకి హాని చేసేవారి పక్కనే, మనల్ని చంపాలనుకున్న వారి పక్కనే, మనల్ని ఏదో ఒక విధంగా అణిచివేయాలనుకున్న వారి పక్కనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ విషయం మనం మర్చిపోయి దేవుని అదృశ్యలోకం మనకి తెలియక, ఆయన ఎక్కడున్నాడో మనం ఆయన్ని గ్రహించలేక ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఆయనకి ప్రార్థన చేయకుండా, ఆయన దగ్గరికి లోబడకుండా, ఆయనకి విధేయత చూపకుండా మనం అజ్ఞానులుగా, అవివేకులుగా, అల్పులుగా జీవిస్తూ ఉంటాం, అవిశ్వాసులుగా బ్రతుకుతూ ఉంటాం. అలాంటి స్థితి నుంచి మనం విడుదల పొందాలి. దేవుడు మన పక్షానే ఉన్నాడని, ఆయన మన పక్కనే ఉన్నాడని, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడన్న వివేకంతో మనం జీవించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొర్దుకై యొక్క ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడినట్లు, మొర్దుకై యొక్క మరణమును యెహోవా దేవుడు వశంలో ఉన్నదని, మొర్దుకైకి సహజ మరణాన్ని ఇచ్చినట్లు, మొర్దుకై ఎప్పుడు చనిపోవాలో జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి, ఆయన ఎప్పుడు చచ్చిపోవాలో, అతని కోసం ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు పరలోకంలో ఏర్పాటు చేశాడో అన్ని సంవత్సరాలు బ్రతికేంత వరకు అతనికి కృప చూపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మధ్యలో మన మీద కుట్రలు చేసిన వారే మధ్యలో రాలిపోతారు. హామాను కుట్రలు చేశాడు. హామాను భార్య, హామాను 10 మంది కుమారులు చనిపోయినట్లు, అదే ఉరి కొయ్యకి వారు తగిలించబడి చచ్చిపోయినట్లు మనం బైబిల్లో ఆ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ మనకు 3 హెబ్రీ బాలులు కనిపిస్తారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19 నుంచి 20. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 19 నుంచి 20. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మెషకు అబేద్నెగో అనువు వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యముల్లో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయేగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున 3 వేడిమి కలిగి ఉన్న మండుచున్న ఆ గుండము నడుమ పడివేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిగలదైనందునను షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. షడ్రకు మెషకు అబేద్నెగో అను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలుగు మండుచున్న ఆ గుండంలో పడగా, రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు దాకా మొర్దెకైని ఎట్లా కాపాడాడంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా, రాజును గద్దించడం ద్వారా. ఇక్కడైతే డైరెక్ట్గా యేసయ్యే పరలోకం నుంచి యెహోవా దూతగా షడ్రకు మెషకు అబేద్నెగోని కాపాడటానికి దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వారు ఆ రోజు చనిపోవాలి, ఆ అగ్నిగుండంలో వారు కాలిపోవాలి, వారి యొక్క మాంసము
అగ్నికి ఆహుతి కావాలి, వారు బయటికి రాకూడదు, వారు ఆ రోజుతో సమాధి చేయబడాలి, బూడిదిగా మారిపోవాలి. వారి బూడిద గోర తీసుకుపోవటానికి వాళ్ళ బంధువులు ఆ దేశంలో లేరు, వాళ్ళు కల్దీయుల దేశంలో బానిసలుగా ఉన్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవాతి దేవుడు వారి ముగ్గురు ప్రాణాలను కాపాడటం కోసం పరలోకంలోంచి తన దూతను పంపించినట్లు, వారి దగ్గరకు వచ్చిన మరణాన్ని తన వశంలో తీసుకున్నట్లు, అగ్ని బలాన్ని వారు చల్లార్చినట్లు, అగ్ని కూడా వారిని ఏమి చేయలేదన్నట్లు మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. మన దేవుడు మనల్ని కాపాడటానికి చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ మనకు తెలియదు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. మన చర్చిలో నేను ఇక్కడ ఒక 13 ఏళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నాను. కొంతమందికి చాలా పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. నోరు తెరిచి వాళ్ళ బండబడ మందిరంలోకి వచ్చి లేచి నిలబడి దేవుడు నన్ను ఇలా కాపాడాడని ఒక సాక్ష్యం చెప్పలేరు. అంత మోటుతనం, అంత భయం, అంత కలవరం, అంత అజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు ప్రజలు. వాళ్ళని చూస్తే చాలా చిరాకు వస్తుంది నాకైతే. అయ్యో ప్రభువా, ఎంత గొప్ప మేలు చేసావయ్యా, కరోనా నుండి తప్పిస్తే కూడా వారు దగ్గరికి మందిరంలోకి వచ్చి అందరి ముందు నిలబడి కరోనా వచ్చింది, నన్ను యేసయ్య కాపాడాడు, మరణం నుండి తప్పించాడని చెప్పలేని సిగ్గుసేటుతనంతో భయంతో ఉన్నారు ప్రభువా అని నేను చాలాసార్లు బాధపడ్డా. ఎంతోమందిని 2-3 సంవత్సరాల్లో కాపాడాడు, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి కాపాడాడు, ఎన్నో నోరు తినటానికి కేజీలు తింటాం. చికెన్ 1 కేజీ తింటాం, మటన్ 1 కేజీ తింటాం, అబ్రహాం 1 కేజీ తింటాం, బూరెలు గారెలు ఏది పడితే అది తింటారు. కానీ నోరు తెరిచి దేవుడు నన్ను కాపాడాడని సాక్ష్యం చెప్పలేని దౌర్భాగ్యంలో క్రైస్తవ సంఘం ఉన్నందుకు ఒక సేవకుడిగా చాలా సిగ్గుపడుతున్నా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెబుతున్నానంటే నోరు తెరవాలి. రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లకు వస్తే జై జగన్, జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అని ఎట్టబడితే అట్ట నోరు తెరిచి పగిలిపోయేటట్టు మాట్లాడే మీరు ఎందుకు దేవుడి సన్నిధిలోకి పోగానే అంత భయపడతారో నాకు అర్థం కావట్లా. విడిగా నోరు తెరిచి గొడవల్లో మాట్లాడే మీరు దేవుని సముఖంలో దేవుని యొక్క మహిమను దొంగిలించటం ఎందుకు? దేవుడికి రావాల్సిన ఖ్యాతి, ఘనత, కీర్తి, మహిమ అవన్నీ ఎందుకు మనం నోరు మూసుకొని సాతాను గొప్ప చేస్తున్నాం? సాతానుగాడు ఎంత నవ్వుతున్నాడు. ఈ రోజున ఈమె వల్ల దేవుడికి మహిమ రావాలి, ఇతని వల్ల దేవునికి మహిమ రావాలి, వాడు దాచిపెట్టాడు, దేవుడి యొక్క రాజ్యం విస్తరించబడదు, దేవుడి సువార్త విస్తరించబడదు, దేవుని శక్తి తెలవదు, నా కోటలే పెరుగుతాయి కానీ యేసుప్రభు వారి కోటలు పెరగవు అనేది సాతాను కుతంత్రం. ఆ కుతంత్రాన్ని ఎరగని గొర్రెల్లాగా, గుడ్డి గొర్రెల్లాగా, మూగ గొర్రెల్లాగా తయారైపోయిన సంఘస్థులందరూ. ప్రియదేవుని సంగమా, మరలా చూతున్నా, నీకు జ్వరం వచ్చి తగ్గినా, నీకు తలనొప్పి వచ్చి తగ్గినా, అది ఏ మెడిసిన్ వాడనప్పుడు, అది దేవుడి ద్వారా తగ్గినప్పుడు అది నోరు తెరిచి చెప్పాలి. అది ఎంతోమందికి విశ్వాసాన్ని పెంచుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా నేను ఎంత చెప్పినా కానీ నువ్వు చెయ్యకపోతే ఇంకా చాలా బాధపడతాడు దేవుడు పరలోకంలో ఉండి. అరే, ఇంకొకసారి నీ లైఫ్లో అద్భుతం చూడలేవు, ఆశ్చర్యాన్ని చూడలేవు, గొప్ప సాక్ష్యాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి వెంటనే అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సాక్ష్యం ఒక్కరోజు కాదు చెప్పింది, ఒక్క ఊరిలో కాదు చెప్పింది, ప్రపంచమంతా తప్పెట తీసుకొని చాటింపేస్తూ షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడు తప్ప ఈ భూమండలంలో నిజమైన దేవుడు ఎవడూ లేడని నెబుకద్నెజరు సాక్ష్యం చెప్పించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. సాక్ష్యము అన్యుడే చెప్పిస్తే, దేవుని రక్తంతో కడగబడ్డ నువ్వు సాక్ష్యం చెప్పకపోతే దేవుడికి మహిమ ఎలా వస్తుంది? లోకంలో ఉన్న అన్యజనులు నరకానికి వెళ్తున్న వారికి దేవుని శక్తి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆలోచించండి. దానియేలు గ్రంథం 6:13, దానియేలు గ్రంథం 6:13 ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి మనం చూస్తే చూడండి. అందుకు వారు, చెరబట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనాన్నే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించువచ్చుచున్నాడని రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనసును దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలును కూడా సింహాల బోనులో మనం వేస్తున్నట్టు చూడండి. అక్కడ మనం కిందకి వెళ్తూ ఉంటుంటే 16వ వచనం, అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను.
వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేచి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునికెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతన్ని అడిగిను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతును గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సింహాల నుండి కాపాడినట్లు దానియేలు గారే మనకి ఇక్కడ సాక్ష్యం చెబుతున్నట్లు మనం బైబిల్లో క్లియర్గా చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం. సింహములు రాత్రి మాంసాన్ని చూస్తే ఊరుకోవన్న సంగతి దేవుడికి తెలుసు కాబట్టి దానియేలు గారు ప్రార్థన చేశాడో లేదో ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా పోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చేసినట్టే నోరు మూశారు. నోరు మూసి వెంటనే ప్లాస్టర్ వేసి వెంటనే ఏం మాట్లాడకూడదు, నువ్వు మూడు సార్లు ప్రార్థన, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి బలవంతులు పరాక్రమశాలలో అటు చేతులు ఇటు చేతులు ఒకళ్ళని పట్టుకొని ఈడ్చుకొని అక్కడి నుంచి రాజదర్బార్ నుంచి రాజగుహలోకి తీసుకెళ్ళి సింహాల గుహ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గుహలో వేసి తలుపులు వేసినట్టు మనం చూస్తాం. తలుపు వేసినా ఆడ ప్రార్థన చేయడానికి ఆస్కారం లేదు. ఎన్ని సింహాలు ఉంటాయో, ఎంత భయం ఉంటుందో ఆ భయంలో ప్రార్థన చేయలేం. కానీ ఇక్కడ మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దానియేలు అది వరకు చేసిన ప్రార్థన అతన్ని కాపాడిందేమో కానీ అప్పటికప్పుడు ప్రార్థన చేయాల. కానీ ఎప్పుడో చేసిండు కదా ప్రార్థన, ఇప్పుడు నేను ఎందుకు కాపాడాలే అని దేవుడు అనుకోలా. దేవుడు తగిన సమయంలో ఆయన దిగి వచ్చి, ఇదిగో దానియేలు పలానా పరిస్థితిలో ఉన్నాడని దేవుడికి తెలుసు కాబట్టి తన దూతను పంపించి ఆ సింహాల గుహలోకి పోయిన గంట తర్వాత పంపిలా. ఆ సింహాల గుహలోకి దానియేలు వెళ్ళటం ఆలస్యం, దేవదూత గదిలోకి దిగి వచ్చినట్లు ఆ గుహలోకి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒక్క అరగంట ఆలస్యమైనా, ఒక 5 నిమిషాల ఆలస్యమైనా, ఒక 10 నిమిషాల ఆలస్యమైనా, ఒక్క నిమిషం ఆలస్యమైనా కుతిక కొరికిని అంటే దెబ్బకు ప్రాణం పోతుంది. ఎందుకంటే సింహ బలము మానవుని బలము కన్నా 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక్కసారి మనం గుద్దితే 100 కేజీల గడ్డైన పగులుద్ది. ఒక 100 కేజీలు విలువ కలిగిన కొబ్బరి బొండాన్ని మనం దాన్ని ఏమంటారు, బస్తాని మనం 100 కేజీల బరువు ఉన్న బస్తాని మనం గుద్దితే పగలొచ్చు. కానీ సింహానికి 1000 కేజీల కలిగిన దాన్నైనా సరే ఇలా తన 2 పళ్ళ సందుని పెట్టి పీకితే దెబ్బకు బయటకు వస్తుంది. అంత బలం ఉంటుంది దానికి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క సింహంగా ఆడుంది. ఒక 5 నిమిషాల్లోనే లోపలున్న అనేక వందల వేల సింహాలు ఒక్కొక్క పీస్ చొప్పున దానియేలు గారిని తింటాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మర్చిపోయి నిద్రపోవట్లా, ఆయన పడుకొని కలలు గంటల్లా, ఆయన హ్యాపీగా ఎక్కడో డ్యాన్స్ వేయట్లా. ఆయన తన భక్తులను కాపాడటానికి, తన భక్తులు ఏ శ్రమలో ఉన్నారో, ఎలాంటి శోధనలో ఉన్నారో వారిని తప్పించటం కోసం ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అప్పుడు దానియేలుని కాపాడిన దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను చెరసాలలో నుంచి, వ్యాధుల నుంచి, వైరస్ల నుంచి, ప్రమాదాల్లో నుంచి, దుష్టత్వం నుంచి, దుర్మార్గుల నుంచి, ప్రతి ఒక్కరి చేతిలో నుంచి కాపాడటానికి మన పక్కనే ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం బైబిల్లో చూస్తే చెరసాల నాయకుడు పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు చూద్దాం. అపోస్తల కార్యంలో 16:27 అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోవాలనుకుంటాడు. అపోస్తల కార్యములు 16:27 చూడండి. కాగా యూదాను శీలను పంపి ఉన్నాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలను
శీలకును సాగిలిపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటికి నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక స్పాట్లో చచ్చిపోయేవాడు చెరసాలాధిపతి. అక్కడ వచ్చిన తుఫానికి, అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క వారు పౌలుశీలుల పాటలు పాడినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క శక్తి భూకంపం రూపంలో వచ్చినప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలిపోయి అక్కడ ఉన్నటువంటి తాళాలు పగిలిపోయి ఆ చెరసాల యొక్క గేట్లు తెరుచుకున్నప్పుడు ఆ గేట్లన్నిటిలోంచి ఖైదీలు పారిపోతారు. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు పారిపోదామని. కానీ వారు పారిపోలా. ఎందుకంటే అక్కడ పౌలుశీలుల పాటలలో ఆరాధనలో ఉన్నారు, ఆయన చెప్పే ప్రసంగాలు వింటున్నారు, ఆయన రాత్రిపూట వారికి చెప్పేటటువంటి మాటలు వారు వింటున్నారు, వారు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. వారు దేవుడి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గదుల్లో ఉన్నటువంటి వారు ఎదురుగా కనపడతా ఉంటుంటే వాళ్ళందరికీ వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని వాళ్ళకి దేవుని సువార్త చెప్పటం వల్ల వాళ్ళంతా అక్కడ మారు మనసు పొందినట్లు, పౌలు గారు ఒక్కడి వల్ల, శీల గారి ఇద్దరి వల్ల, వారిద్దరి వల్ల ఆ చెరసాల మొత్తం కూడా మందిరంగా మారినట్లు, మందిరంలో మారు మనసు పొందినట్లు, ఆ మందిరంలో ఉన్న వారంతా బయటికి తప్పించుకోకుండా వారిలో ఉన్న సాతాను దుర్గుణాలు, దుష్ట ఆలోచనలన్నీ చచ్చిపోయి వారు మారు మనసు పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారి మార్పును చూసిన చెరసాల అధిపతి కూడా మారి, నేనును నా ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని నీవు నమ్మి విశ్వసిస్తే చాలు, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందినట్లే అని సువార్త ప్రకటించారు. వెంటనే అతని మరణము తప్పించబడినందున అతను అతని ఇంటి వారంతా రక్షణ పొందినట్లు మనం బైబిల్లో చూస్తాం. అలాగనే యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో కూడా యేసుప్రభువారు అంటాడు, లాజరు బయటికి రమ్ము అని అంటున్నాడు. చచ్చిపోయినటువంటి లాజరు ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనంలో అప్పుడు ప్రేత వస్త్రములు కట్టబడినటువంటి లాజరు బయటికి వచ్చినట్లు అతన్ని అక్కడున్నటువంటి వారంతా చూసి బెతనియాలో ఉన్న విశ్వాసులంతా బిత్తరపోయినట్లు, అప్పుడు దాకా ఉన్న అవిశ్వాసులు, అప్పుడు దాకా ఉన్న అవిధేయులు, అప్పుడు దాకా ఉన్నటువంటి మూర్ఖులు, అప్పుడు దాకా ఉంటున్నటువంటి అభ్యంతరాలు తెలిపేవాళ్ళు, అప్పుడు దాకా ఉన్నటువంటి వక్ర స్వభావం కలిగిన వాళ్ళంతా ఆ యొక్క చచ్చిపోయినటువంటి లాజరును లేపిన తర్వాత ఆయనే నిజమైన దేవుడి కుమారుడని, ఆయన నిజంగా దేవుడు పంపించిన ప్రవక్తని అతని యందు విశ్వాసం ఉంచి వారంతా మారు మనసు పొందినట్లు, వారంతా దేవుడికి భయపడినట్లు, ఈ వార్త రాజుల యొక్క శాసనాలను, సింహాసనాలను కూడా కదిలించినట్లు, అక్కడ వారు ఆ దేశమంతా విస్మయం చెందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే లాజరు యొక్క మరణాన్ని తప్పించి లాజరు ప్రాణాన్ని కాపాడినట్లు, అతని యొక్క ప్రాణాన్ని యెహోవా వశంలో ఉన్నదని మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నట్లు ఎంతో స్పష్టంగా మనకి వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగనే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం ఒకసారి చూస్తే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో 14 రోజులు ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటారు. 14 రోజుల తుఫాను, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 14 రాత్రులు తుఫానులో 176 మంది ఆ ఓడ పగిలిపోయి ఓడ బ్రద్దలయ్యేటటువంటి ఓడలో ఉన్న ఖైదీలు, ఆ ఖైదీలందరూ ఏ యొక్క సముద్రపు ఒడ్డు దొరికితే ఆ ఒడ్డుకు పోయి ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. చూద్దాం 22 చూద్దాం. ఎప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకో హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పాను. 176 మందిని కాపాడాడు దేవుడు. ఒక్కరిని బట్టి 176 మందిని. మన యొక్క రక్షణను బట్టి మన గ్రామాన్ని, మన రక్షణ బట్టి మన స్టేట్ని, మన రక్షణ బట్టి మన విజ్ఞాపన బట్టి మన పరిచర్యను బట్టి మన దేశాన్ని దేవుడు కాపాడాలి. చూడండి, ఒక్కడ కూడా అందరూ క్రూరులు, దుర్మార్గులు, ఎంతోమందిని చంపిన నరహంతకులు అక్కడ ఆ ఖైదీల్లో ఉన్నారు. 176 మందిలో 14 రోజులు వాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయారు.
మనం ఎంతమందిని చంపామో, మనం ఎంత హాని చేశామో, మనం ఎంత కీడు చేశామో, ఇక మనం ఈ సముద్రంలో సమాధి కావాల్సిందే, ఈ సముద్రంలో తిమింగలాలకు ఆహారం కావాల్సిందే, ఈ సముద్రంలో ఉబ్బిపోవాల్సిందే, నీళ్లు తాగి 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 చచ్చిపోవాల్సిందే అని ఆ 176 మంది వాళ్ళ గుండెల్ని అరచేతుల్లో పెట్టుకొని అరిశారు ఆ సముద్రంలో. కానీ వాళ్ళ ఏడుపును దేవుడు విన్నాడు. సముద్రంలోకి దేవుడు ఏడొస్తాడులే, ఇంత పెద్ద సముద్రంలో ఆయన వచ్చి మనల్ని ఎలా కాపాడుతాడులే, అవిశ్వాసపు అంచులు పెరిగిపోతూ ఉంటాయి మనకి. కానీ అదే సముద్రంలోనికి తన దూతను పంపించి, దూత దిగి వచ్చి మాట్లాడాల, దర్శనంలో కనపడుతుంది. ఎట్లా దర్శనం వచ్చిందనంటే దేవదూత దర్శనంలో వస్తే వాళ్ళొక ద్వీపం మీద పడవలసి ఉన్నదని కూడా ఆయన కనబడ్డది కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఇప్పుడు ఏదో ఒక ద్వీపం మీద పడబోతున్నాం అనే మాట కూడా అక్కడ క్లియర్గా రాశాడు. దేవదూత వచ్చి అతన్ని ధైర్యపరిచినట్లు, భయపడగాకు, నీతో పాటు ఉన్న వారందరూ 176 మంది ఈ 14 రాత్రులు భయంకరమైన వేదన, ఈ తుఫానును అనుభవించిన మీ అందరినీ కాపాడబోతున్నాను, నువ్వు భయపడగాకు, నువ్వు కైసర్ ముందు రోమాలో కనబడాల్సిన అవసరం ఉంది, అక్కడ దేవుని గురించి సాక్ష్యం చెప్పాల్సి ఉంది, అక్కడున్నటువంటి రోమీలందరినీ మార్చాల్సిన అవసరత నీ మీద భారముగా ఉంది, కాబట్టి నీవు కానీ నీ తోటివారు కానీ చావరని క్లియర్గా చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా మరణాన్ని యెహోవా దేవుడు తన వశంలో పెట్టుకొని తనకు కావలసిన వారందరినీ ఎలా కాపాడుతున్నాడో ఈ వచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నువ్వు కూడా ఆయనకి ప్రీతికరమైన వ్యక్తివి, నేను ఆయనకి ప్రీతికరమైన వ్యక్తిని. కాబట్టి సాతాను చేతిలో, దుష్టుల చేతిలో, దుర్మార్గుల చేతిలో, మోసగాళ్ళ చేతిలో, ఎన్నో వైరస్ల చేతిలో, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల చేతిలో పడకుండా ఆ మరణం మన దగ్గరికి రాకుండా కాపాడుతున్నందుకు కోటాను కోట్ల స్తోత్రాలు ఆయనకి. ఎల్లవేళలా మన నోటితో చెబుతూ ఆయన్ని మనం స్తుతిస్తూ మనం జీవించాలని